ఓం నమో నారాయణ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నలధమయంతుల కథ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఈరోజు నగరంలో ప్రశాంత వాతావరణంలో అంతా సంతోషంతో వేడుకలు జరుపుకుంటూ ఉండగా గొప్ప సేనతో నలమహారాజు దమయంతుని నగరానికి తీసుకుని వచ్చాడు. అవక్ర పరాక్రమశాలకు భీమ మహారాజు కుమార్తెకు దమయంతిని సత్కరించి పంపాడు. పిల్లలతో పట్టణానికి వచ్చిన మహారాణి దమయంతితో నందనవనంలో దేవేంద్రుని వలె నలమహారాజు సంతోషంగా ఉన్నాడు. యశస్శాలి అయిన నలమహారాజు శత్రువుల నుండి రాజ్యాన్ని తిరిగి తీసుకుని జంబూద్వీపమందుల రాజులలో ప్రఖ్యాతి నుండి రాజ్యాన్ని పరిపాలించాడు. ధర్మరాజా, నలమహారాజు విధి విధానంగా భూరి దక్షిణలతో వివిధ యజ్ఞ యాగాలను చేశాడు. అదేవిధంగా నీవు కూడా నీ మిత్రుడితో కలిసి అతి త్వరలో యజ్ఞాలను చేయగలవు. జోదం వల్ల శత్రుంజయుడైన నలుడు భార్యాసహితుడై ఈ విధమైన దుఃఖాలను పొందాడు. ఇంతటి ఘోరమైన దుఃఖాన్ని నలుడు ఏకాగ్యాన్ని అనుభవించాడు. తిరిగి అభ్యుదయాన్ని కూడా పొందాడు. ధర్మరాజా, నీవు ఈ మహారణ్యంలో నీ తమ్ములతోనూ భార్యకు ద్రౌపదితోనూ కలిసియే ధర్మాన్ని ఆచరిస్తూ సుఖంగా ఉన్నావు. మహాత్ములను వేద పారకులైన బ్రాహ్మణోత్తములతో నిత్యం కాలం గడుపుతున్న నీకు దుఃఖమెందులకు? నాగజాతి వాడైన కర్కోటకుని, దమయంతిని, నలుణ్ణి, రాజర్షి అయిన ఋతుపర్ణుని కీర్తించిన వారికి కలిదోషం నుండి విముక్తి కలుగుతుంది. కలిదోష వినాశకమైనటువంటి నరచరిత్రమనే ఈ కథను వినుట వలన కూడా కలిదోషాలు పోతాయి. దీని మహత్యం చెప్పసఖ్యమా? పురుషుని కలిగే విషయాలన్నీ అస్థిరాలు. ఇది గ్రహించి సంపత్ సమృద్ధి కలిగినప్పుడు, సంపదలు నశించినప్పుడును కూడా చింతింపతగదు కదా. సో దేనికి కూడా బాధపడతాలి వద్దు, ఆలోచించు ఏం జరిగింది, ఏం చేయాలని. ధర్మరాజా, నలమహారాజు కథను విని ఊరడిల్లు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడును, పురుష ప్రయత్నాలు ఫలించినప్పుడును దుఃఖించడం సాధారణ విషయం. ఇట్టి సమయంలోనే మానవులు ధైర్యంతో ఉండాలి. మహత్వ పరిపూర్ణమైన నలమహారాజు చరిత్రను చెప్పిన వారికి, శ్రద్ధగా విన్నవారికి దారిద్ర్యం ఉండదు. సంపదలు సమృద్ధిగా లభిస్తాయి, ధన్యులవుతారు. ప్రాచీనమైన ఈ ఇతిహాసాన్ని విన్నవారికి పుత్రులు, పౌత్రులు, పశుసంపదలు లభిస్తాయి. మానవులలో ఉన్నతమైన స్థితిని పొందుతారు. అందరి యందు మంచి ప్రీతి కలుగుతుంది. ఆరోగ్య సంపత్తి లభిస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కొంచెం హెల్త్ బాగాలేదు. ఏ నలమహారాజా, సీరియస్లీ హార్ట్ఫుల్గా అడుగుతున్నా, కొంచెం హెల్త్ త్వరగా సెట్ అయ్యేలా చూడయ్యా. ఓకే ప్లీజ్. ఇక ధర్మరాజా, నువ్వు భయభ్రాంతుడు అయినప్పుడు అక్షజ్ఞ అని నన్ను ఆహ్వానించు. నేను నీ భయాన్ని పోగొట్టగలను. సత్యపరాక్రమ ధర్మజ, నీ పట్ల ప్రసన్నుడినయ్యాను. కష్టసాధ్యమైన అక్షయ హృదయం అనే విద్యను నేను ఎరుగుదును. నీకు ఆ విద్యను ఉపదేశిస్తాను. ధర్మరాజు సంతోషంతో బృహద్దృష్టిని ఉద్దేశించేలా అన్నాడు. భగవాన్, మీ వలన అక్షహృదయం అనే విద్యను తెలుసుకుని కోరుతున్నాను. అప్పుడు బృహదశ్వ మహాముని ధర్మరాజునకు అక్షహృదయాన్ని ప్రసాదించాడు. తర్వాత మహా తపస్సు అయినటువంటి బృహదశుడు అచ్చటి నుండి వెళ్ళాడు. బృహదశుడు వెళ్ళిన తర్వాత ధర్మరాజు పుణ్యతీర్థాల నుండి, పుణ్యారణ్యాల నుండి, కుల పర్వతాల నుండి వస్తున్న తపోధనులైన బ్రాహ్మణోత్తముల వలన అర్జునుడు వాయుభక్షణ చేస్తూ ఉగ్రమైన తపస్సు చేస్తుండని విన్నాడు. ధనుర్ధరైనటువంటి పార్థుడు అత్యంత కష్టతరమైన తపస్సు చేస్తుండని, అంతటి ఉగ్రతాపను ఆచరించినవాడు పూర్వం మరెవడు లేడని, చూడలేదని బ్రాహ్మణోత్తమైనటువంటి తపోధనుల వలన ధర్మరాజు విన్నాడు. అర్జునుడు నీతవ్రతుడై తపస్సు చేస్తూ మూర్తి భవించిన ధర్మస్వరూపం వలె మునువృత్తితో ఉన్నట్టుగా ధర్మజుడు విన్నాడు. మహారణ్యంలో అర్జునుడు తపమాచరిస్తూ శ్రమపడుతున్నట్టుగా విన్న ధర్మజుడు ప్రీతిపాత్రుడైన తమ్ముని గురించి చాలా విచారించాడు. ధర్మరాజు దహం పడుతున్న హృదయంతో మహారణ్యంలో శరణార్థి అయి విఘ్నులైన బ్రాహ్మణోత్తములను తమ్ముని గురించి ప్రశ్నించాడు. కుంతీ కుమారుడైన ధర్మరాజు అక్షహృదయాన్ని స్వీకరించి భీమసేనాదులతో కూడి సంతోషంతో ఉన్నాడు. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు తన వెంటనున్న తమ్ములతో పాటు అతడు అర్జునుడిని చూడక కనులు చెమ్మగిల్లగా ఇలా పలికాడు. భీమ, అర్జునుడు నా కొరకే కఠినమైన తపస్సు చేస్తున్నాడు. మీలా అర్జునుడు నేను ఎప్పుడు చూస్తానో? అక్షహృదయ విద్యను పొందిన నేను అర్జునుడికి ఎప్పుడు చెప్పగలను? నేను సంపాదించిన అక్షహృదయం గురించి విని అర్జునుడు అధికంగా సంతోషిస్తాడు, సందేహం లేదని చెప్పేసి అన్నాడు. ఇక రేపు అర్జునుని గురించి పాండవుల చింత. ఇక అర్జునుడు మొత్తం తలుచుకున్నాడు కదా. ఇక అన్నదమ్ములు మొత్తం అయ్యో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం మాట్లాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.